శ్రీకృష్ణుని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాదసారథి అన్నారు. సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా దుర్గాపురం అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద శ్రీకృష్ణ మందిరంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మంత్రి కొలుసు పాదసారథి మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున్తో కలిసి పాల్గొన్నారు. మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్ముడు దయతో ప్రజలతో పాటు పశుపక్షాదుల ఆనందంగా ఉండాలని, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ అభివృద్ధి పదంలో నడవాలని, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల కృష్ణ భక్తులు కృష్ణ మందిరాలు నిర్మించాలని భావిస్తున్నారని, రాజకీయాలకు అతీతంగా వారికి సహాయ సహకారాలు అందించనున్నట్లు మంత్రి కొలుసు పాదసారథి తెలిపారు. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ శ్రీకృష్ణుడి దయతో రాష్ట్రంలో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని, పశుపక్షాదులన్నీ కూడా చల్లగా ఉండాలని, వ్యవసాయం బాగుండాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని కృష్ణుడిని లోకేష్ బాబు గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో అందరికీ మేలు జరగాలని చెప్పేసి ఆ శ్రీకృష్ణుడిని మనసారా ప్రార్థించారు.